హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో టీజీఎస్పీడీసీఎల్ ఈ యొక్క అప్లికేషన్ ద్వారా మనం కరెంట్ బిల్ అనేది ఎలా పే చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేశాను టీజీఎస్పీడీసీఎల్లో మనం కరెంట్ బిల్లు ఎలా పే చేయాలి అని. కానీ అందులో నేను ఓన్లీ గెస్ట్ యూజర్ అనమాట. ఈ యొక్క గెస్ట్ యూజర్ అంటే ఎవరైనా రెంట్కుండి ఓన్లీ ఒక్కసారి మాత్రమే బిల్ పే చేయాలనుకున్న వారు ఎలా పే చేయాలనేది అయితే నేను ఆ వీడియోలో చెప్పాను. కానీ దానికి కొంతమంది కామెంట్ చేస్తున్నారు, భయ్యా నేను పర్మనెంట్గా యూఎస్సీ నెంబర్ అనేది యాడ్ చేసి ప్రతి నెల నేను కరెంటు బిల్లు ఎలా పే చేయాలి, తర్వాత వచ్చేసి ఇందులో 2-3 కరెంటు బిల్లులు మనం ఎలా యాడ్ చేసుకొని బిల్ పే చేయాలి అది చెప్పండి అని చెప్పేసి నాకు కామెంట్ చేస్తున్నారు. దానికోసం అని చెప్పేసి నేను ఈ వీడియో స్పెషల్గా చేస్తున్నాను. ఈ వీడియో అయితే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పైన ఆల్ అని వస్తుంది, ఆల్ మీకు క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ డే నోటిఫికేషన్ తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. గెస్ట్ యూజర్స్ కోసం అయితే నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ యొక్క వీడియో లింక్ క్లిక్ చేసి మీరు వీడియో చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మనం పర్మనెంట్గా ప్రాపర్గా రిజిస్ట్రేషన్ చేసుకొని అందులో ఒకటి కంటే ఎక్కువ మీటర్స్ ఉన్నట్లయితే మీకు ఇంట్లో 2, 3, 4, 5 మీటర్స్ ఉన్నట్లయితే వాటిని మనం ఎలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ప్రతి నెల కరెంట్ బిల్ సింపుల్గా ఆ యొక్క యూఎస్సీ నెంబర్ మీద క్లిక్ చేసి ఆ యొక్క బిల్ అమౌంట్ వస్తుంది. తర్వాత దాన్ని మనం పే చేసుకోవచ్చు. ఆ యొక్క ప్రాసెస్ అనేది ఇప్పుడు చూద్దాం. సింపుల్గా మీరు టీజీఎస్పీడీసీఎల్ అనే యాప్ అనేది ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ యొక్క యాప్ అనేది మనకి ఇలా వస్తుంది. ఈ యొక్క యాప్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మనకు దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ రిజిస్టర్లో మీ యొక్క యూఎస్సీ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేను యూఎస్సీ నెంబర్ అనేది ఇస్తున్నా. ఇలా యూఎస్సీ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నేమ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ నేమ్ ఇస్తున్నా. ఇలా నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ నేను మొబైల్ నెంబర్ ఇస్తున్నా. ఇక్కడ యూఎస్సీ నెంబర్, నేమ్, మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత సింపుల్గా గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క మొబైల్ నెంబర్కు మనకు ఓటీపీ వస్తుంది. ఈ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఓటీపీ అనేది ఇస్తున్నా. ఇలా ఓటీపీ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్లయితే చూడండి, మనకు మన యొక్క నేమ్ తర్వాత మొబైల్ నెంబర్ రావడం జరిగింది. ఇక్కడ మనకు ఆగస్టు యొక్క బిల్లు కూడా ఇక్కడ రావడం జరిగింది అనమాట. ఇక్కడ మనం ఒకటే మీటర్ గిన ఉన్నట్లయితే ఇక్కడ నుంచి పే బిల్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచి బిల్ అనేది పే చేయొచ్చు. కానీ ఇందులో ఇంకా 2, 3 అంటే ఒకటి కంటే ఎక్కువ మీటర్స్ ఉన్నట్లయితే వాటిని మనం ఎలా యాడ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ పైన 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ యొక్క 3 లైన్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ యూఎస్సీ నెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ఈ యొక్క యాడ్ యూఎస్సీ నెంబర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ దగ్గర ఇంకొక మీటరు ఉన్నట్లయితే, ఇంకొక ఇల్లు ఉన్నా దానికి 2-3 మీటర్స్ ఉన్నా కూడా ఆ యొక్క యూఎస్సీ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చి సింపుల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే అది అక్కడ యాడ్ అయిపోతుంది అనమాట. అలాగే మీ దగ్గర 2 కంటే 3, 4, 5 ఎన్ని నెంబర్లు అయినా కూడా మీరు ఇక్కడ నుంచి యాడ్ యూఎస్సీ నెంబర్ నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత మీరు అక్కడ నుంచి బిల్ పే చేయొచ్చు అనమాట. తర్వాత మీకు ఆ యొక్క యూఎస్సీ నెంబర్స్ మీకు అవసరం లేదు అనుకుంటే కనుక మీకు డిలేట్ యూఎస్సీ నెంబర్ అని చెప్పేసింది కదా, ఈ యొక్క డిలేట్ యూఎస్సీ నెంబర్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆ యొక్క యూఎస్సీ నెంబర్ అనేది మీరు పూర్తిగా డిలీట్ అనేది చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు మీకు క్లియర్గా ఇక్కడ నుంచి యాడ్ చేయొచ్చు, అవసరం లేదనుకుంటే డిలీట్ కూడా చేయొచ్చు అనమాట. ఈ రెండు అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ నుంచి బిల్ పే చేయాలి. బిల్ పే చేయాలంటే సింపుల్గా నేను చెప్పిన ప్రాసెస్ కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకుండా. మీకు ₹1 ఎక్స్ట్రా ఛార్జెస్ పడకుండా మీరు బిల్ పే చేయొచ్చు. లేదంటే కనుక మీకు డెబిట్ కార్డ్ ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసినట్లయితే మీకు ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఛార్జెస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు సింపుల్గా మీరు ఏం చేయాలంటే పే బిల్ మీద క్లిక్ చేయాలి. ఇలా పే బిల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే యూఎస్సీ నెంబర్ యాడ్ చేసామో 2, 3, 4, 5 ఎన్ని అయినా కూడా ఎన్ని మీరు యాడ్ చేస్తారో అన్ని ఇక్కడ లిస్ట్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ప్రెజెంట్ ఒకటే చేసే కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఒక నెంబరే వచ్చేసింది అనమాట. ఇప్పుడు సింపుల్గా దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎంతైతే బిల్ అమౌంట్ ఉందో పెండింగ్ అమౌంట్, ఆ యొక్క అమౌంట్ అనేది ఇక్కడ షో చేయడం జరిగిందనమాట. ఇక్కడ డ్యూ డేట్ అనేది ఎప్పుడు వచ్చింది, 19th వరకు డ్యూ డేట్ ఉంది అనమాట. మన యొక్క పేరు, యూఎస్సీ నెంబర్, సర్వీస్ నెంబర్ అన్నీ రావడం జరిగింది. ఇక్కడ సింపుల్గా ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అని ఉంది. ఈ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేను ఒక ఈమెయిల్ అడ్రస్ అయితే ఇస్తున్నా. ఇలా ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత సింపుల్గా ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయాలి. ఇలాగా ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరేం చేయాలంటే బిల్ డెస్క్ ఉంది కదా, ఈ యొక్క బిల్ డెస్క్ను మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు
ఇక్కడ మనకు ఛార్జెస్ దేనికి ఛార్జెస్ పడతాయని చెప్పేసి క్లియర్గా రావడం జరిగింది. ఒకవేళ మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు పే చేసినట్లయితే మీకు ₹2.35 ₹2.35 పర్ ట్రాన్సాక్షన్ మీరు వచ్చేసి పేమెంట్ చేయాలంటాం. అంటే ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి అనమాట. అదే రూపే డెబిట్ కార్డు ద్వారా లేదంటే యూపీఐ ద్వారా చేసుకున్నట్లయితే ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ పడవన్నమాట మీకు. తర్వాత క్రెడిట్ కార్డు ద్వారా చేసినా కూడా మీకు 0.80% మీకు ట్రాన్సాక్షన్ అమౌంట్ మీద ఎక్స్ట్రా పడుతుంది అనమాట. తర్వాత డెబిట్ కార్డు వీసా, మాస్టర్, మిస్ట్రో కార్డు మీద కూడా 0.90% ఆఫ్ ట్రాన్సాక్షన్ అమౌంట్, మీ యొక్క ట్రాన్సాక్షన్ అమౌంట్ మీద 0.90% అనేది ఎక్స్ట్రా పే చేయాలి. అందుకోసం అని చెప్పేసి మీరు రూపే డెబిట్ కార్డు ఉంటే కన్నా రూపే డెబిట్ కార్డు ద్వారా పే చేయొచ్చు, లేదంటే యూపీఐ ద్వారా అంటే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఏదైనా కూడా అందులో యూపీఐ ఐడి ఉంటుంది. ఆ యొక్క యూపీఐ ఐడి ద్వారా అయినా చేయొచ్చు, లేదంటే క్యూఆర్ కోడ్ స్కానర్ వస్తుంది, ఆ యొక్క స్కాన్ చేసి కూడా మీరు పేమెంట్ అనేది చేయొచ్చు. సింపుల్గా ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పే అని చెప్పేసి వస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పేమెంట్ ఆప్షన్స్ అనేది రావడం జరిగింది. అంటే మనం ఎలా పే చేయాలి. నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసినట్లయితే మీకు ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది, అంటే ఛార్జెస్ పడతాయి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులో కూడా మీకు రూపే డెబిట్ కార్డు ద్వారా చేస్తే ఎటువంటి ఛార్జెస్ పడవు. తర్వాత క్యూఆర్ కోడ్ ద్వారా చేసినట్లయితే మీకు ఎటువంటి ఛార్జెస్ అనేది పడవు అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ యూపీఐ ఆప్షన్ వస్తుంది చూడండి. ఈ యొక్క యూపీఐ ద్వారా మనం పేమెంట్ అనేది చేయొచ్చు అనమాట. యూపీఐలో కూడా మనకు గూగుల్ పే, తర్వాత వచ్చే ఫోన్పే, పేటిఎం, అమెజాన్ పే అన్ని రకాల ఆప్షన్స్ అనేది మనకు రావడం జరిగింది అనమాట. ఇక్కడ మనం ఫోన్పే ద్వారా చేయాలనుకుంటే మాత్రం సింపుల్గా ఇక్కడ ఫోన్పే అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఫోన్పేను క్లిక్ చేయాలి. ఫోన్పేని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ యూపీఐ ఐడి అని చెప్పేసి వస్తుంది చూడండి. ఈ యొక్క యూపీఐ ఐడి ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు మీరు సింపుల్గా ఇట్లా మీరు ఫోన్పే అనేది ఓపెన్ చేయాలి. ఇలా ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత యూపీఐ ఐడి అనేది మనకు ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ మిడిల్లో మనకు కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ యూపీఐ ఐడి ఉంటుంది. ఈ యొక్క యూపీఐ ఐడిని మీరు కాపీ చేసుకోవాలి, లేదంటే కన్నా ఒక డైరీలో మీరు నోట్ చేసి పెట్టుకున్నట్లయితే ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా మీకు యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ యొక్క యూపీఐ ఐడి ద్వారా మనం ఇప్పుడు పేమెంట్ చేస్తున్నాం, ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేయకుండా. సింపుల్గా దీన్ని మనం కాపీ చేసుకోవాలన్నమాట. దీన్ని మనం కాపీ చేసుకున్న తర్వాత సింపుల్గా మనం ఇట్లా బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత సేమ్ అదే అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇలా పేస్ట్ చేయొచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా మీకు యూపీఐ ఐడి కింద గుర్తుంటే డైరెక్ట్గా ఇట్లా మీరు టైప్ కూడా చేయొచ్చు అనమాట. చేసిన తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ ఫర్ మనకు ఎంతైతే బిల్ అమౌంట్ వచ్చిందో ఇక్కడ నుంచి మనము పేమెంట్ అనేది చేయొచ్చు అనమాట. పేమెంట్ చేయాలంటే సింపుల్గా మీరేం చేయాలి, మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. ఇలా మనం మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు డైరెక్ట్గా మనకు ఫోన్పేలో ఒక పాపప్ మెసేజ్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఫోన్పే అనేది ఓపెన్ చేద్దాం. సింపుల్గా మిడిల్లో మనం క్లిక్ చేసి ఇక్కడ మనం ఫోన్పే అనేది ఓపెన్ చేద్దాం. ఇలా ఫోన్పే ఓపెన్ చేసిన వెంటనే మనకు దీని యొక్క లాక్ మనం ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి పైన మనకు పేమెంట్ రిక్వెస్ట్ అనేది వచ్చిందనమాట. ఇప్పుడు సింపుల్గా మనం ఏం చేయాలంటే పే నౌ మీద క్లిక్ చేయాలి. పే నౌ మీద క్లిక్ చేసి తర్వాత మనకు అకౌంట్ వస్తుంది, ఏ అకౌంట్లో అమౌంట్ ఉందో ఆ అకౌంట్ మనం సెలెక్ట్ చేసుకొని సింపుల్గా పే మీద క్లిక్ చేయాలి. పే మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క యూపీఐ నెంబర్ మనం ఇచ్చినట్లయితే యూపీఐ పిన్ మనకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోతుంది. ఇప్పుడు నేను పిన్ అనేది ఇస్తున్నా. ఇలా పిన్ ఇచ్చిన తర్వాత సింపుల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలన్నమాట. సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది అనమాట. మనకు ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ పడకుండా. ఇప్పుడు సింపుల్గా డన్ మీద క్లిక్ చేయాలి. డన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం సేమ్ అదే అప్లికేషన్ మీదకి వెళ్ళాలి, టీజీఎస్పీ డీసీఎల్. ఈ యొక్క అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి యువర్ ట్రాన్సాక్షన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పేసి రావడం జరిగిందనమాట. ఇప్పుడు సింపుల్గా ఇక్కడ నుంచి డౌన్లోడ్ బిల్ రిసిప్ట్ అని చెప్పేసి వస్తుంది, దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే సింపుల్గా డన్ మీదే క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు బిల్ హిస్టరీ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ఈ యొక్క బిల్ హిస్టరీ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ బిల్ హిస్టరీలో ఏదైతే సర్వీస్ నెంబర్ ఉందో ఆ యొక్క సర్వీస్ నెంబర్ అనేది మనం ఇలా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కూడా మనం బిల్ పేమెంట్ చేసినటువంటి హిస్టరీ అనేది ఇక్కడ మనకు రావడం జరిగింది. ఇక్కడ చూడండి అమౌంట్ అనేది పెయిడ్ ఆన్ 12/8/2024 త్రూ బిల్ డెస్క్ రెఫరెన్స్ నెంబర్ అనేది ఇక్కడ రావడం జరిగింది అనమాట. ఇలాగా మీరు కూడా సింపుల్గా ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేయకుండా మీరు బిల్ అనేది పే చేయొచ్చు. తర్వాత బిల్ లెడ్జర్, తర్వాత యూనిట్స్ అన్ని రకాల ఆప్షన్లు అనేది ఇక్కడ మీకు రావడం జరుగుతుంది. అంటే ఏ నెలలో ఎంతెంత అమౌంట్ మీరు అనేది పే చేశారు, ఎన్ని యూనిట్స్ మీరు ఖర్చు చేశారు అనేది కంప్లీట్గా హిస్టరీ అనేది రావడం జరుగుతుంది అనమాట ఇందులో. ఇలాగా మీరు కూడా సింపుల్గా మీ దగ్గర 2 కంటే ఎక్కువ మీటర్స్ ఉన్నా కూడా యూఎస్సీ నెంబర్స్ ఉన్నా కూడా ఇందులో మీరు ఈ యొక్క 3 లైన్స్ క్లిక్ చేసి ఇక్కడ యాడ్ యూఎస్సీ నెంబర్ మీద క్లిక్ చేసి మీ దగ్గర 2, 3, 4, 5, 6 ఎన్నైనా కూడా మీటర్స్ ఉన్నట్లయితే
అన్ని మీటర్స్ నెంబర్స్ ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. అవసరం లేని ఇక్కడ నుంచి డిలీట్ కూడా చేయొచ్చు. చేసి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు బిల్ పేమెంట్ చేసినట్లయితే ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది పడవన్నమాట. ముఖ్యంగా రూపే డెబిట్ కార్డ్ అండ్ యూపీఐ ద్వారా కింద మీరు పేమెంట్ చేసినట్లయితే ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ పడవు. లేదంటే కన్నా మీరు నెట్ బ్యాంకింగ్ లేదంటే వీసా మాస్టర్ కార్డు ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు పేమెంట్ చేసినట్లయితే ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది పే చేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.